నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన హనీ ట్రాప్ గురించి మీ దగ్గర ఐడియానే ఉంటది కదా! యాక్చువల్‌గా హనీ ట్రాప్ చేసే అమ్మాయిలని చూసాము, మహిళలను కూడా చూసాం. ఇక్కడ మరీ విచిత్రం ఏంటంటే హస్బెండే చేపిచ్చారు అదంతా. అది కాస్త విచిత్రంగానే అనిపించింది సర్ప్రైజింగ్. ఏంటసలు? ఇప్పుడు డబ్బుకి లోకం దాసోహం అని ఊరికే అనలా. హ్మ్. డబ్బు కోసం. ఇప్పుడు ఆయనేదో వ్యాపారం చేస్తుండేవాడు. ఈవిడేదో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతా ఉండేది. అలా ఉన్న సందర్భంలో ఆయనకి గ్రానైట్ వ్యాపారంలో నష్టం వచ్చిందంట. హ్మ్. వీళ్ళు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారు. ఒక లివింగ్ స్టాండర్డ్‌కి. మరి డబ్బులా లెవ్వు. ఏం చేయాలి? హ్మ్. అద్భుతమైన ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈవిడకి ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బోలెడుమంది ఉన్నారు. ఫాలోవర్స్. ఫాలోవర్స్. దానికి ఆమె ఏం చేసిందంటే, కొన్ని అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసేది. వాటికి అట్రాక్ట్ అయ్యి కొంతమంది కాంటాక్ట్ చేసేవాళ్ళు. కాంటాక్ట్ చేస్తే ఈవెన్ తెలియకపోవచ్చు వాళ్ళకి. హ్మ్. అవును. అయినా గాని, ఇంకా వాళ్ళని ఏదో అంటారు గదా! ముగ్గులోకి దింపామన్నట్లు ఆ! దింపారు. దింపారు. దింపితే ఆ వచ్చినోళ్ళకి తెలీదు ఇదింత ట్రాప్ అని. ఇదేదో హైటెక్ వ్యభిచారం అనుకున్నారు. వీళ్ళు గూడా అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో జూసి మేము ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికెళ్ళామన్నంత లెవెలు. మళ్ళీ ప్రాస్టిట్యూట్ దగ్గరికెళ్ళాము అంటే అదేదో దిగజారిపోయినట్లు కొంచెం బిలో డిగ్నిటీగా ఫీల్ అవుతారు గదా! హ్మ్. అందుకని జెప్పి ఒక గర్ల్ ఫ్రెండ్ అనే ఒక ఫీలింగ్ కోసం అని జెప్పి ఖరీదైన వ్యవహారంలాగా వీళ్ళు ఫీల్ అయ్యారు. ఓహ్! కాస్ట్‌లీలా ఇదేదో కాస్ట్‌లీ వ్యవహారంలా గురువు అన్నట్లు అన్నీ కొత్త పుంతలు ఆ! ఆ! తొక్కుతున్నాయండి. అది. 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 అందుకని. వ్యవహారం ఏమీ లేదు. ఓహ్! జరిగేదదే. కానీ అనుకున్నారు. అన్ ఎళ్లారు. ఎళ్తే ఇదంతా సీక్రెట్‌గా కెమెరాలు పెట్టి వాళ్ళ ఆయన రికార్డ్ జేస్తాడు. రికార్డ్ జేసితే ఇక అప్పటినుంచి ఇక వాళ్ళని ఇదిగో డబ్బులివ్వు, ఇదిగో డబ్బులివ్వు అని జెప్పి లేదంటే ఇవి చూపిచ్చి హ్మ్. ఇవున్నాయి. ఇతని మొహం బాగా కనిపిచ్చేటట్లు, అదే. ఆవిడ మొహం బాగా కనిపించకుండా అని వాళ్ళ ఇష్టం గదా! ఎడిటింగ్ అవును. అంతా చేసేసరికి డబ్బులిచ్చేవాళ్ళు. ఇస్తా వచ్చారు. ఇట్లా కొన్ని కేసులు జరిగినాయి. హ్మ్. ఏదో అంటారే పాపం పండింది అంటారు గదా! హ్మ్. పండుతది. అంటే అందరూ భయపడేవాళ్ళు లేరులే. అహా! మనకి సామెతలు గూడా కొన్ని చాలా అద్భుతంగుంటాయి. హ్మ్. కొన్ని ఎట్లుంటాయంటే ఇంతకుముందు గూడా మనం మాట్లాడుకున్నట్లు ఒక వివక్షతో కూడిన సామెతలుంటాయి. కులాల్ని, మతాల్ని హ్మ్. అలాగే జాతుల్ని డిగ్రేడ్ చేసేటట్లుంటాయి. కానీ కొన్ని సామెతలు మంచియే ఉంటాయి. హ్మ్. పాపం పండింది అంటారు. సరే పాపం పండింది. వీళ్ళ ఆశ గూడా పెరిగిపోయింది. ఓహ్! ఆశ పెరిగింది అందుకే పాపం పండింది. పండేసేసి ఒకతను ఇట్లాగే చివ్వరలో అతను. హ్మ్. ఇతను పీడిస్తున్నారు. ఇస్తున్నాడు డబ్బులు. ఇస్తున్నాడు డబ్బులు. ఆఖరికి ఫైనల్‌గా ఒక 5,00,000 అడిగారు. హ్మ్. 5,00,000 లేవు అతని దగ్గర. అతనొచ్చేసేసి ఒక రూ. 1,00,000 ఇచ్చి అమ్మ బాబు అని బతిమలాడుకొని, సరే దీంతో సరిపెట్టుకోండి. డబ్బులు లేవు. హ్మ్. అది ఇది అని చెప్పి బతిమలాడుకోవటం మొదలెట్టాడు. మొదలెడితే ససేమిరా ఒప్పుకోలేదు. అంటే వీళ్ళు ఆహ్, ఈజీ మనీకి అలవాటు పడ్డారు గదా! అవును. వీళ్ళేదో ఒక చిట్టా రెడీ జేసుకున్నారు. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి ఎంతొస్తాయి? ఈ డబ్బులతో ఇది చేద్దాము అదే. అని ఒక ప్లానింగ్ ఏసారు. లెక్కలున్నాయి ఆళ్ళకి. ఒక క్యాలెండర్ ఏసేసుకున్నారు. క్యాలెండర్ ఏసేసుకొని పీడించడం మొదలెట్టారు. పైగా ఇదంతా ఎలా ఉంటది అంటే ఆహ్, ఒక మనిషిని మనం ఇలా పీడిస్తున్నాము, డబ్బులు తీసుకోగలుగుతున్నాము. వాడి నిస్సహాయతను ఆధారంగా చేసుకొని డబ్బులు తీసుకుంటున్నాము అంటే వీళ్ళకి ఎక్కడ లేని జోషొచ్చేస్తనమాట. నిస్సహాయత కన్నా కూడా బలహీన క్షణాలేమో కదండీ! బలహీనత, నిస్సహాయత. వాడు నిస్సహాయుడయ్యే ఇస్తాడు డబ్బులు వాళ్ళకి. అయితే నిస్సహాయత అంటే ఏమవుతదంటే కొంచెం అతని వైపు నుంచి మనం ఒక ఉదారంగా ఆలోచించినట్టవుతది. ఆలోచించినట్టు. కానీ ఎలా ఆలోచించినా విషయం అయితే అదే గదా! అవును. ఒక బలహీనుడైపోయి ఆహ్, దాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇదంతా ఏంటి అంటే బుద్ధి వక్రమార్గం పడితే ఇలా అవుతారు. ఇప్పుడు నువ్వు ఒక రేటు కట్టి నువ్వు అతనితో సన్నిహితంగా ఉండటానికి ఇష్టపడ్డావు. ఓకే. అది తప్పో, ఒప్పో అనేది తర్వాత ఆలోచిద్దాం. హ్మ్. అంతటితో స్టాప్ అయిందనుకో,
ఇప్పుడు ఇక్కడ వచ్చినోడికి తప్ప, మొదలెట్టినోళ్ళకి తప్ప అంటే గుడ్డు ముందా, కోడి ముందా అన్నట్టు ఉంటది. హ్మ్. అది కాదు చర్చ్ ఇక్కడ. మీరు అసలు ఈ పందాకి ఎళ్ళడమే జబ్బు ఇది. కదా! డబ్బు జబ్బు. హ్మ్. అది ఒక వికారం. మానసిక వికారం. అలా ఎళ్ళిన తర్వాత దానిలో వాళ్ళకి ఎదురు లేకుండా వచ్చేసరికి, ఇలా ఎదురు లేకుండా జరిగేది ఏమవుద్దో తెలుసా అండి? హ్మ్. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోపోతారు. అవును. నాకు నడుస్తుంది గదా! హ్మ్. ఇంకేంటి అసలు నాకు ఎదురు లేదు అనుకుని అప్పుడు ఆ టైంలో తప్పులెక్కువ చేస్తారు. పెరుగుట విరుగుడు కొరకే అనింది అందుకు. అంతేగాని నిజంగా పెరిగితే పడిపోతారు అంటే కాదు. అంతే. అది సంగతి. ఈ సంగతిలో ఆహ్, ఇతను చూసాడు. ఇక అతనికి అర్థమైపోయింది. అతను ఒకరిద్దరితోటి చెప్పుకున్నాడు. వాపోయాడు. వాపోతే వాళ్ళేం చెప్పారంటే, "ఏదైతే అదవుతది. అంతే. ఇంక నువ్వు డబ్బులివ్వలేవు. వీళ్ళ ఆట కట్టించాలి. ఇట్లా చేస్తారు భార్యాభర్త ఇద్దరు కలిసి" అని చెప్పి పోలీస్ కంప్లెయింట్ ఇమ్మన్నారు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేసరికి దానికి తగ్గట్లుగా ఆధారాలు ఇతను ఒక చెక్ ఇచ్చాడు. హ్మ్. ఇప్పుడు ఇచ్చినోడు ఎక్కడికి పోతాడు? చెక్ ఇస్తే డబ్బులు వచ్చేస్తాయి గదా! అనే ఉద్దేశంతో చెక్ కూడా తీసుకున్నారు. హ్మ్. వీళ్ళకు ఫోన్ కాల్సు లేకపోతే మెసేజ్‌లు ఏదో మొత్తానికి వాళ్ళనైతే చక్కగా చట్టంలోకి వచ్చి బోనులో పడ్డారు. హ్మ్. పడేసరికి ఇక తెలిసిందేగా. ఇది కొత్తది గాదు. అవును. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. చాలా జరుగుతాయి. బాధాకరం ఏంటంటే ఇంతకుముందు మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం. మహిళలను అంగట్లో సరుకులా పెట్టి ఆమెను అమ్మడానికి చూస్తూ ఉంటారు. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వేరే వాళ్ళు. కొంతమంది మహిళలు కూడా తనంతట తానుగా ఇలాంటి పనులు చేసినవి కూడా మనం చూసాం. కానీ భర్తే హెల్ప్ చేసి ఇంత సపోర్ట్ చేశారు. ఇప్పుడు వైఫ్ వేరే వాళ్ళతో ఆ ఇంటిమసీలో ఉన్నప్పుడు వీడియో తీయడం అనేది ఏ భర్త కన్నా సాధ్యమా అనేది క్వెషన్ మార్క్ ఇక్కడ. కాదు. అతను ప్రిపేర్ అయ్యాక ఇంకేంటి? అదే. నిండా మునిగినాక చలేంటంటారే! వాళ్ళు డిసైడ్ అయ్యారు ఆళ్ళిద్దరూ. ఆ! అసల ఆ ఉద్దేశానికి రావడమే వాళ్ళు పతనం అయిపోయినట్టు లెక్క నన్నడిగితే. హ్మ్. ఇంక ఇప్పుడు ఇవి పాకుడు రాళ్ళు. ఒక చోట జారాక ఇంక ఆగదు కిందే. ఇప్పుడు పాకుడు మీద కాలేస్తే ఏమవుతది? ఆబ్వియస్లీ కిందుండాల్సిందే. కింద ఉండాల్సిందే. అంతే ఇది గూడా. అసలు మీకు ఆ తా ఇ ఒకవేళ కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకో 4 సంవత్సరాలు సాగుద్ది. లేదంటే ఇంకో 2 సంవత్సరాలు సాగుతది. అది ఏదో ఒక రోజు మట్టుకు ఇది. ఈళ్ళు ఇంతటితో ఆగరు. అవును. ఇలా డబ్బులు వస్తున్నాయి గదా! ఎవరన్నా అవసరాల్లో ఉన్న అమ్మాయిల్ని ఇట్లాగే ఈ వేశ్యాగృహాలు మొదలయ్యేది ఇలాగే. వాళ్ళే కాదు వేరే వాళ్ళని కూడా ఈ ముగ్గులోకి దించుతారు. దించుతారు. అబ్బా! ఇప్పుడు మొన్న ఈ అనసూయ టాపికొచ్చినప్పుడు కొంతమంది ఏం మాట్లాడారంటే, అసలు హ్మ్, ఆహ్, చాలా చోట్ల వేశ్యాగృహాలు నడిపేది ఆడవాళ్ళే అని ఎవరో ఒక ఆమె చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. హ్మ్. ఆమెకు అర్థం కావాల్సిందేంటంటే, ఒక వేశ్యాగృహం నడిపేది స్త్రీ అయినప్పటికీ కూడా, ఆమెకు సహాయపడే పోలీసు మగవాడుంటాడు. హ్మ్. వాళ్ళకి సహాయపడే రాజకీయ నాయకుడు మగవాడుంటాడు. ఆ ఏరియా హ్మ్, వాళ్ళ అండర్‌లో ఉంటది. ఆళ్ళ అండర్‌లో ఉంటది. ఆళ్ళందరూ మగాళ్ళే. హ్మ్. పైగా అన్నిటికన్నా ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, పింప్స్ ఉంటారు. హ్మ్. ఏజెంట్లు. ఓహ్! అమ్మాయిల్ని విట్లని తీసుకొచ్చే ఏజెంట్లుంటారు. వాళ్ళు ఖచ్చితంగా మగాళ్ళే ఉంటారు. ఇంతమంది మగాళ్ళు కలిస్తేనే ఆ వ్యాపారం అవుతది. ఆమేదో చాలా తెలివిగా ఆహ్, హ్మ్, వేశ్యాగృహాలు నడిపి గురించి నిర్వహించేది ఆడవాళ్ళే అని జెప్పి చాలా ఎక్కసంగా మాట్లాడింది. మళ్ళీ గంగాధర శాస్త్రి అన్న అతను గూడా ఏంటి చిన్న బట్టలేసుకొని మగాళ్ళని ఆకర్షించే ఆడవాళ్ళందరూ నా దృష్టిలో వేశ్యలే అని పెద్ద బ్రాడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. ఈళ్ళందరూ ఏంటంటే మరిప్పుడు ఈ మగాడిని ఏమంటాడు చెప్పం? గంగాధర శాస్త్రి దగ్గర డిక్షనరీలో ఏమన్నా పదం ఉందా? ఈ అంటే ఈ ఈ అదే మరి. హస్బెండ్‌కేంటి? ఆ! ఈ పేరేం పెడతావు నువ్వు? ఆడోళ్ళనేసరికి ఎగేసుకొని వచ్చేసేసి మాట్లాడేస్తుంటారు. ఇష్టారీతిన మాట్లాడేస్తారు. మేము వాళ్ళ ఒక మాట్లాడగలిగే పొజిషన్‌లో ఉన్నాము అంటే ఏదొస్తే అది. నోటికి ఏదొస్తే అది. ఈళ్ళకి ఫస్ట్ చులకన ఆడోళ్ళే.
అందుకే వాతలు పెట్టడానికి రెడీ అవుతున్నాం. వదిలేదే లేదు ఇట్లాంటి వాళ్ళని అసలు. హ్మ్. అందుకని అయితే విషయం చూసుకుంటే ఇలా డబ్బు ప్రాధాన్యత, డబ్బు కోసం ఇలా తయారవుతున్నారు కదా! ఇది చాలా దురదృష్టకరం. భయమవుతుంది గదా! చాలా భయమవుతది. ఎవ్వరు ఎవరిని ఆహ్, నమ్మాలో తెలియని పరిస్థితి. అందుకే పరిచితులైనా, అపరిచితులైనా అనవసరమైన ఆహ్, విషయాల్లోకెళ్ళ విషయాల్లోకెళ్ళకూడదు. ఒక శృతి మించిన ఇప్పుడు వాళ్ళ జీవన శైలి ఏంటో కూడా చూడాలి కొంచెం. కొంచెం అబ్నార్మల్‌గా ఉంటున్నారా? అట్లాంటి ఆళ్ళకి దూరంగా ఉండటం మంచిది. మన ఇప్పుడు జాగ్రత్తలో వీళ్ళు మనం ఒక ఉండాలి. ఇల్లు కొన్నారంట, డబ్బులున్నాయంట, ఫోన్‌లు ఇవన్నీ కొన్నారు ఈ డబ్బులతోటి. హ్మ్. అవన్నీ కొనుక్కోవడానికే కదా ఇది మొదలెట్టారు. మీరన్నట్టు పాపం పండింది. అంతే. థాంక్ యూ అండి. థాంక్ యూ.